పరిస్థితుల్లోనే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. దయచేసి మా గురుకుల విద్యార్థులు న్యాయం చేయండి. 1:2లో ఉన్న వ్యక్తులను అందరూ కూడా మెరిట్ ఆర్డర్లో నెక్స్ట్ వాళ్ళకు మీరు జాబులు ఇవ్వండి. ఒక్కొక్కరికి 2-3 జాబులు రావడం జరిగింది. ఒక వ్యక్తికి ఒక జాబు మాత్రం చేయగలుగుతారు, 2 జాబులు చేయలేడు సార్. అది మీకు కూడా తెలుసు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే 2 సార్లు పోటీ చేస్తే ఒక ఎంపీ వదులుకొని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, అది మీకు తెలుసు. మా నిరుద్యోగులు కూడా అదే 1:2లో ఉన్న గురుకుల అభ్యర్థులకు దయచేసి మెరిట్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో మిగతా వ్యక్తులకు ఇవ్వండి. దాదాపు 3,000 పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. 3,000 కుటుంబాలు బాగుపడతాయి సార్. మేము కేసీఆర్ గవర్నమెంట్ దించేసి మా నిరుద్యోగులతో ఒక తాటి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. ఎందుకు మీరు న్యాయం చేస్తారని. మీరు కూడా దయచేసి మాగిన కొట్టగట్టి సార్. మెరిట్ ఆర్డర్లో మిగతా వ్యక్తులకు 3,000 మంది ఉన్నారు. 3,000కి ఇమీడియట్గా రిక్వెస్ట్ పాటించి వాళ్ళకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వండి.